ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి కన్నా 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎక్కువ సంపాదించాడు. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉదయ్ మరియు గజ ఇద్దరు ఫ్రెండ్స్, ఏజ్ 30 years. రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు. ఉదయ్ చాలా కన్జర్వేటివ్. 30 years నుండే రిటైర్మెంట్ గురించి ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టాడు. ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ 12% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టాడు. అదే గజ ఇప్పుడే రిటైర్మెంట్ గురించి తొందర ఎందుకు, ఒక 10 years తర్వాత నేను ప్లాన్ చేసుకుంటా అని రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ని పోస్ట్పోన్ చేసుకున్నాడు. సో 10 years తర్వాత ఇద్దరి ఏజ్ 40 years. ఉదయ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 60 lakh రూపీస్, గజ ఇన్వెస్ట్మెంట్ 0. ఇప్పుడు గజ చాలా సీరియస్ అయిపోయినాడు. గజ ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ నెక్స్ట్ 20 years కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 1.2 crore రూపీస్. బట్ ఉదయ్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువైనాయి. నెక్స్ట్ 20 years ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. సో 30 years ఇన్వెస్ట్మెంట్ పీరియడ్లో ఉదయ్ పెట్టిన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 60 lakh రూపీస్, గజ పెట్టిన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 1.2 crore రూపీస్. సో రిటైర్మెంట్ టైంకి ఈ ఇద్దరిలో ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందనుకుంటారు? 60 lakh ఇన్వెస్టెడ్ ఉదయ్ దగ్గర, 1.2 crore ఇన్వెస్టెడ్ గజ దగ్గర. గజ దగ్గర ఇప్పుడున్న కార్పస్ 5 crore రూపీస్, అదే ఉదయ్ దగ్గర 11.5 crore రూపీస్. ఎందుకంటే ఉదయ్ చాలా త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. 10 years గజా కన్నా ముందు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 20 years ఒక్క రూపాయి పెట్టకపోయినా కూడా ఆ అర్లీ ఇన్వెస్ట్మెంట్ కాంపౌండ్ రిటర్న్స్ ద్వారా ఇంత పెద్ద అమౌంట్ గా పెరిగింది. అదే గజ ఉదయ్ కన్నా డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 20 years ఇన్వెస్టెడ్ గా ఉన్న పెద్ద కార్పస్ ని బిల్డ్ చేయలేకపోయాడు. డిఫరెన్స్ ఏంటో తెలుసా? స్టార్టింగ్ ఎర్లీ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో మీరు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో చాలా ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేసినా కూడా లాంగ్ రన్ లో ఎక్కువ రిటర్న్స్ ని ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ మీకు కలిగిస్తుంది. బాస్ వాలా, బీ ద బాస్.